Good morning, students. This is M. Prasant Raju. Stand before you to continue the classes of Applied Physics, Unit 3. In the yesterday's class, we have completed quantum mechanics, the two parts, part 4 and part 5. And now we are going to today's class, we are going to deal the problems involved in 4 and 5 parts of Unit 3, that is quantum mechanics. So problems related to quantum mechanics we would like to see. Okay. Now listen carefully, my dear students. The first problem I would like to show you. Okay. Look at carefully, very clearly now. I think, okay, it is very clear now. Okay. So the first problem, I am read out this particular problem. See this. The first problem one is calculate the wavelength associated with an electron with energy 2000 eV. Okay. So look at the first problem 6.1. Okay. Calculate the wavelength associated with an electron with energy 2000 eV. eV అంటే ఏంటంటే స్మాల్ e అంటే ఎలక్ట్రాన్, క్యాపిటల్ V అంటే వోల్ట్ అన్నమాట, ఎలక్ట్రాన్ వోల్ట్. ఇప్పుడు ఈ లెక్కలో మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే వేవ్ లెంగ్త్ కనుక్కోమన్నాడు. మనకేమి ఇచ్చాడంటే ఎనర్జీ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2000 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే డేటా తీసుకుంటాం. ఏంటో డేటా అంటే గివెన్ డేటాలో the energy of electron is equal to 2000 eV. And so we have a specification formula to find out this wavelength. Our formula ఏంటంటే the expression for wavelength of electron in terms of energy. మనం అంతకుముందు చెప్పుకున్నాం ఏంటంటే a wavelength associated with an electron which is called de Broglie's wavelength అని చెప్పుకున్నాం కదా. అంటే lambda is equal to h by root of 2me లో మనకి h కాన్స్టెంట్, అలాగే m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కాన్స్టెంట్, e అంటే ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, అది మనకి ఇచ్చాడు. ఎంత? 2000 eV ఇచ్చాడు. ఓకేనా. నౌ బ్రింగ్ ఆల్ దోస్ వాల్యూస్ అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్ మై డియర్ స్టూడెంట్స్. వి విల్ గెట్, ఇక్కడ రాసేది చూడండి, h ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 ఇంటూ 10⁻⁻34 js అంటే జౌల్స్ సెకండ్స్, అది యూనిట్ అన్నమాట. అలాగే m ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, అదెంత ఇచ్చాడంటే మనకి 9.1 ఇంటూ 10⁻⁻31 kg ఇచ్చాడు. ఇంకా మనకు ప్రాబ్లంలో వాడు మనకి ఇచ్చినటువంటి విలువ ఏంటంటే ఈ అన్నమాట. ఈ అంటే 2000 eV, 2000 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దాన్ని మళ్ళీ మనం జౌల్స్ లోకి మార్చుకోవాలి. సో ఎలా మార్చుకుంటాం చూడండి ఒకసారి. సబ్స్టిట్యూషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6.626 ఇంటూ 10⁻⁻34 బై రూట్ ఆఫ్ 2 ఇంటూ 9.1 ఇంటూ 10⁻⁻31 ఇంటూ 2000. ఈ 2000 ఈవీని నేను ఇక్కడ ఎలా రాశాను చూడండి ఒకసారి జాగ్రత్తగా. 2000 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 రాశాను. అంటే ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతుందంటే 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ కి సమానం అవుతుంది. మరి అలాంటప్పుడు 2000 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని మనం జౌల్స్ లో రాసుకోవాలంటే ఎలా రాసుకుంటాం? సో వీ కెన్ రైట్ లైక్ దిస్. ఎట్లా రాసామంటే దట్ ఎంప్లాయిస్ 2000 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 ఇదన్నమాట. ఇదంతా కూడా బ్లూయింగ్ తో అండర్లైన్ చేసిన పాయింట్. 2000 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 joules. Okay. Now after simplifying with the calculator, we will get lambda is equal to 0.2745 ఇంటూ 10⁻⁻10 మీటర్స్ లో తీసుకొచ్చాం. మరి 1 ఇంటూ 10⁻⁻10 మీటర్స్ అయితే ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ గా పరిగణిస్తాం కాబట్టి ఈ ల్యాంబ్డాని మనం యాంగ్స్ట్రామ్ యూనిట్ లో కనుక చెప్పుకుంటే వేవ్ లెంగ్త్ ని 0.2745 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకే. So the final conclusion is, therefore, the wavelength of an electron lambda is equal to 0.2745 angstrom units. Angstrom units conversion కూడా ఒకసారి చూడండి. 1 ఇంటూ 10⁻⁻10 మీటర్స్ అయితే 1 angstrom యూనిట్, లేదా 1 ఇంటూ 10⁻⁸8 సెంటీమీటర్స్ అయితే కూడా ఒక angstrom యూనిట్ గా పరిగణిస్తాం. ఓకే. Now I'll go for the second problem, that is 6.2. Calculate the wavelength associated with an electron, raise it to a potential of 54 volts. So underline very carefully. Okay. ఈ ప్రాబ్లం లో కూడా చూడండి, ఇక్కడ మనల్ని ఏం అడిగాడంటే ఒక ఎలక్ట్రాన్ వేవ్ లెంగ్త్ తో అసోసియేట్ అయి ఉన్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ 54 వోల్ట్లు కనుక మనం పెంచితే అప్పుడు వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందని అడిగాడు. ఓకే. సో కమింగ్ టు ద సొల్యూషన్, డేటా, ద పొటెన్షియల్ అప్లై టు ఎలక్ట్రాన్ ఎంత ఇచ్చాడు? V ఈజ్ ఈక్వల్ 54 volts ఇచ్చాడు. అండ్ ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. మనం నిన్న డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ పార్ట్ 4 ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రాన్ లో 4 కన్వర్షన్స్ చూసాం మనం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై రూట్ ఆఫ్ 2me అని, ఆ తర్వాత h వాల్యూ, m వాల్యూ, ఈ వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత lambda is equal to 1.227 by root V nm అన్నాం. nm అంటే నానోమీటర్స్.
ఈ ఫార్ములా మొత్తం మీద V అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకు ఓన్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి దిస్ ఫార్ములా ఈస్ సూటబుల్ టు ఫైండ్ అవుట్ వేవ్ లెంగ్త్ లాంబ్డా. ఓకే, సో సబ్స్టిట్యూట్ V in the above equation we will get లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేశాను 1.227 బై V ప్లేస్ లో 54 పెట్టాను. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1.227 బై √54, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 0.167 నానోమీటర్స్ వచ్చింది. అంటే ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఈ ప్రాబ్లంలో ఎంత వచ్చింది మనకంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0.167 nm వచ్చింది. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే నానోమీటర్లో రాశాం. ఒకవేళ మనం దీన్ని మీటర్లో రాసి ఉన్నట్టయితే కనుక లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0.167 ఇంటూ 10⁻⁹ మీటర్స్ అంటాం. ఆల్రెడీ ఆ సబ్స్టిట్యూషన్ లో ఇంటూ 10⁻⁹ మీటర్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ దాన్ని నానోమీటర్ లో చూపించాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0.167 నానోమీటర్స్. ఓకే, నౌ కమింగ్ టు ద థర్డ్ ప్రాబ్లం. నౌ ఇన్ ది థర్డ్ ప్రాబ్లం ఐఎమ్ రీడ్ అవుట్ ది 6.3 ప్రాబ్లం అనమాట. చూడండి, దీన్ని చూస్తే ఒకసారి క్యాలిక్యులేట్ ద వెలాసిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. Calculate the velocity and kinetic energy of an electron of wavelength 1.66 into 10⁻⁹ meters. ఈ లెక్కలో మనల్ని ఒక ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంగ్త్ ఇచ్చి ఆ ఎలక్ట్రాన్ మీద ఉన్న పనిచేసేటువంటి వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీని కనుక్కోమన్నట్టు. ఓకేనా, చూద్దాం సొల్యూషన్ చూడండి ఒకసారి. సో మొట్టమొదటి నేను గివెన్ డేటా తీసుకుంటాం. మనకి ఏమి ఇచ్చాడు, ద డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ లాంబ్డా వీ హ్యావ్ గివెన్ ఎంతది 1.66 into 10⁻⁹ meters. And we have a standard formula to find out the de Broglie's wavelength of an electron. ఏంటి అంటే అది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. దీని నుంచి మనము వీని బయట తీసుకొస్తే v ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై h/m లాంబ్డా అయింది క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా. ఇప్పుడు లెక్కలో మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ప్లాంక్స్ కాన్స్టెంట్ రెండు కూడా కాన్స్టెంట్స్ గా పరిగణిస్తాం. సో కాబట్టి ఆ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. You need to remember those two values. What is that? Mass of electron and as well as Planck's constant. Okay, so m is the mass of the electron. Enta 9.1 into 10⁻31 kg. Planck's constant enta 6.626 into 10⁻34 Js. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెలాసిటీ కావాలి కాబట్టి ఈ v is equal to, చూడండి జాగ్రత్తగా, v is equal to h by లాంబ్డాలో h వాల్యూ పెట్టాము. m అంటే 9.1 into 10⁻31. మరి లాంబ్డా అంటే ఎంత 6.626 into 10⁻34. ఓకే, ఇదిగోండి ఇక్కడ 6.626 into 10⁻34 బై 9.1 into 10⁻31 ఇంటూ నెక్స్ట్ ఎంత ఈ 1.66 into 10⁻19 అనేటువంటిది ఏంటంటే ఇదన్నమాట వేవ్ లెంగ్త్, మనకి ఇచ్చిన వేవ్ లెంగ్త్. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది చూసుకోండి, 1.66 into 10⁻10 అని పడింది, అది 10⁻9 అన్నమాట. ఓకేనా, okay, right, this is called 10⁻19. After simplifying this calculation we will get 0.4386 into 10⁻7 meter per second. సో మొట్టమొదటి ప్రాబ్లంలో మనకి వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమన్నాడు, తర్వాత కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాడు. ఓకేనా, సో మనకు వెలాసిటీ వచ్చింది, ఎంత వచ్చింది, v is equal to 0.4386 into 10⁻7 meter per second వచ్చింది. ఓకేనండి, రైట్, మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రానిక్ మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది, ఏంటది, ½ mv². E is equal to 1/2 mv². E is equal to 1/2 mv² లో m కాన్స్టెంట్ ఆల్రెడీ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. v మనకి ఇప్పుడు వచ్చింది ఎంత 0.4386 into 10⁻7 meter per second. సో బ్రింగ్ దట్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ v. we will get సబ్స్టిట్యూషన్ ఫార్మ్ చూడండి. E is equal to 1/2 అలాగే ఉంది. m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 into 10⁻31 ఇంటూ v అంటే 0.4386 into 10⁻7 whole square. సో ఇది మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మై డియర్ స్టూడెంట్స్ ఐ విల్ గెట్ 0.8752 into 10⁻17 జౌల్స్ వచ్చింది. ఏమండి, సో ఇప్పుడు జౌల్స్ నుంచి మనం మళ్ళీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ కన్వర్ట్ చేయాలంటే జాగ్రత్త చూడండి, మనకు వచ్చినటువంటి ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ 0.8752 into 10⁻17 ని ఒక జౌలు పెట్టి కనుక డివైడ్ చేస్తే, అంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు అంటే 1.6 into 10⁻19 తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఈ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ మొత్తం ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఎలాగా 0.8752 into 10⁻17 బై 1.6 into 10⁻19 తో డివైడ్ చేస్తే we got 54.7 EV. EV అంటే ఏంటి, ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, సో ద ఫైనల్ కన్క్లూజన్ ఇస్ the kinetic energy of an electron is equal to 54.7 EV. ఈ లెక్కలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
మనకి ఇచ్చిందేమో ఎలక్ట్రాన్ వేవ్ లెంగ్త్, మనల్ని కనుక్కోమన్నదేమో వెలాసిటీ, ఆ తర్వాత కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ డిటర్మైన్డ్ వెలాసిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ మోడల్, ఫోర్త్ ప్రాబ్లం కనుక మనం చూస్తే ఒకసారి ప్రాబ్లం 6.4. Calculate the de Broglie wavelength associated with a neutron moving with a velocity of 2000 meter per second. ఓకే, ఈ ప్రాబ్లంలో మనకి మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఇచ్చాడు, కాన్స్టెంట్ అది న్యూట్రాన్ 1.67 into 10⁻⁻27 kg. ప్లాంక్స్ కాన్స్టెంట్ మనందరికి తెలుసు 6.626 into 10⁻34 జౌల్స్ సెకండ్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో డేటాను కనుక నేను తీసుకున్నాను అనుకోండి, సొల్యూషన్ లో చూడండి ఏమేమి ఇచ్చాడో ఒకసారి రాసుకుంటున్నాం మనం. వెలాసిటీ ఆఫ్ న్యూట్రాన్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 2000 మీటర్ పర్ సెకండ్. ఓకే, మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 1.67 into 10⁻⁻27 kg. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. h is equal to 6.626 into 10⁻34 జౌల్స్ సెకండ్స్. ఇప్పుడు యూటిలైజేషన్ ఆఫ్ Vm and H, we have a standard formula to find out the de Broglie's wavelength. What is that? Lambda is equal to h by mv. So bring all the values and substitute in their respective values. We will get lambda is equal to h by mv. నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను వరుసగా, ఫార్ములాను చూసుకుంటున్నాండి. Lambda is equal to 6.626 into 10⁻34 divided by 1.67 into 10⁻27 into 2000. ఇప్పుడు ఈ ఫార్ములా మొత్తం మీద 6.626 into 10⁻34 హెచ్ని చూపిస్తుంది, 1.67 into 10⁻27 ఏమో మాస్ ఆఫ్ న్యూట్రాన్ చూపిస్తుంది. మరి 2000 ఏమిటి అంటే, దిస్ 2000 ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ద న్యూట్రాన్. ఎంతది? ఇది కూడా లెక్కలో ఇచ్చాడు మనకు, 2000 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. నౌ సబ్స్టిట్యూటింగ్ ఆల్ దీస్ వాల్యూస్ అండ్ సింప్లిఫైయింగ్, we will get like this 1.984 into 10⁻⁻10 meters. ఏమండి, మరి ఇక్కడ కూడా నేను 10⁻⁻10 1 into 10⁻⁻10 ఉంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ గా పరిగణిస్తాం. కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఫైనల్ గా lambda is equal to 1.984 angstrom units. Therefore the wavelength of the electron lambda is equal to ఎంత వచ్చింది మనకి? 1.984 angstrom units వచ్చింది. Okay, in this way I have to do this problem. Now coming to the fifth model, my dear students. Okay, now we will see the fifth model. I will read out the fifth model, problem number 6.5. Calculate the de Broglie wavelengths of neutron whose kinetic energy is 2 times rest mass of an electron. Understood very carefully. Problem జాగ్రత్తగా చదవండి. First of all, calculate the de Broglie wavelength of neutron whose kinetic energy is 2 times the rest mass of the electron. ఏమేమి ఇచ్చాడు ఒకసారి లెక్కలో? మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఇచ్చాడు, m(n) అన్నాడు. ఎంతది? 1.676 into 10⁻27 kg. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చాడు, m(e) అంటాం. షార్ట్ నోటేషన్ లో m(n) అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్, కర్సర్ చూడాలి. అలాగే m(e) అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎంత ఇచ్చాడు? 9.1 10⁻31 kg. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇచ్చాడు, ఎంత? 3.8 into 10⁻8 మీటర్ పర్ సెకండ్. ఇంకా ప్లాంక్స్ కాన్స్టెంట్ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 6.626 into 10⁻34 kg. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని మనం లెక్క నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఎలాగా? మాస్ ఆఫ్ న్యూట్రాన్ mn is equal to 1.676 into 10⁻27 kg. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ m(e) is equal to 9.1 into 10⁻31 kg. వెలాసిటీ ఆఫ్ లైట్ c is equal to 3 into 8 10⁸ మీటర్ పర్ సెకండ్. 3 బ్లాంక్స్ కాన్స్టెంట్ h is equal to 6.626 into 10⁻34 జౌల్స్ సెకండ్స్. ఓకే, నా ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం కనుక మనం ఒకసారి స్టడీ చేస్తే, ఒక న్యూట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ దాని యొక్క రెస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్కి 2 రెట్లు ఉందన్నాడు. ఓకేనండి, అంటే దాన్ని ఎట్లా రాసుకుంటాం? ఫార్ములా మోడ్లో. ఒక్కసారి ఇక్కడ చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 2 into కైనెటిక్ ఎనర్జీ రెస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది చాలా జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. అదవుతుందండి, నేను రెడ్ మార్కింగ్ తో అండర్లైన్ చేస్తాను, సో దట్ యూ కుడ్ అండర్స్టూడ్ వెల్. ఓకే, జాగ్రత్త చూడండి. మళ్ళీ నేను ఆ ఫార్ములా లెక్కలో వాడు ఇచ్చినటువంటి కంటెంట్ మనం రాస్తాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 2 into కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రెస్ట్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. మరి దాన్ని నేను మోడ్లో రాశాను అనుకోండి, ఫార్ములా మోడ్లో రాశాను అనుకోండి, ఎలా రాస్తాను నేను అప్పుడు? నౌ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ హియర్ దట్ ఇంప్లైస్ మ్యాథమెటికల్ మోడ్లో రాశాను అనుకోండి, En is equal to 2 into En రాశాను. En అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్. 2 into En. E అంటే ఏంటంటే నాకు కైనెటిక్ ఎనర్జీ రెస్ట్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్.
దీన్ని మొత్తాన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఈ అంటే నాకు ఆల్రెడీ m0c² అని తెలుసుగా ఫార్ములా ఐన్స్టీన్స్ రూల్ ప్రకారం. అంటే En ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ MEc² అనమాట. ME అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనండి. నేను ఏం చేయనా ఈ ఫార్ములా మొత్తం మీద వేవ్ లెంగ్త్ ఆఫ్ న్యూట్రాన్ కనుక్కోవడానికి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీల రూపంలో. దాన్ని ఎలా రాస్తానంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2m⁻n ఇంటూ E⁻n. mn అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్, En అంటే ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్. సో ఈ En ని మనం ఎలా రాసామంటే లెక్కలో En ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ MEc² గా రాసాము. ఎందుకని మనకి ఇచ్చిన ప్రాబ్లంలో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది న్యూట్రాన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రెస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్కి 2 రెట్లు కాబట్టి. ఓకేనా. సో ఈ 2MEc² ని En ప్లేస్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కర్సర్ చూడాలి h/√2mn ఇంటూ 2MEc². ఈ 2 2s ఇక్కడ ఏమవుతుంది 4 అయింది, mn ఉంది, me ఉంది, c² ఉంది. ఓకే. సో ఫైనల్ గా నాకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా చూడాలి జాగ్రత్తగా h/√4mn MEc². ఎప్పుడైతే ఈ ఫార్ములాని మనం తీసుకొచ్చామో దట్ ఇంప్లాయిస్ ఇప్పుడు ఆ ఫార్ములాలో మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. h ప్లేస్ లో 6.626 × 10⁻34 4 ఇంటూ mn అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ అది మనకు లెక్కలో ఇచ్చాడు 1.676 × 10⁻27 ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అది కూడా ఇచ్చాడు 9.1 × 10⁻31 వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ m/s². ఓకేనా. ఈ మొత్తాన్ని వాటి రెస్పెక్ట్ వాల్యూస్ లో పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే we will get 0.2826 × 10⁻13 meters. ఇక్కడ కూడా మనం ఈ 10⁻13 ని ఇంటూ 10⁻9 అని పెట్టి కనుక మనం సింప్లిఫై చేసుకుంటే నానోమీటర్లో కన్వర్షన్ అప్పుడు వస్తుంది 2.826 × 10⁻5 nm అన్నాను. అవునండి. nm అంటే ఏమని చెప్పాను నేను నానోమీటర్స్ అని చెప్పాను కదా. సో దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ ఇప్పుడు నేను ఆ వాల్యూని కనుక కంప్లీట్ గా నానోమీటర్లో రాస్తే the wavelength of neutron lambda is equal to 2.826 × 10⁻5 nanometer. nm అంటే ఏంటి nanometers. ఓకే. నౌ కమింగ్ టు ద సిక్స్త్ ప్రాబ్లం. ఒకసారి చూడండి ప్రాబ్లం నెంబర్ 6 లో కనుక మనం వస్తే క్యాలిక్యులేట్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అసోసియేటెడ్ విత్ ఎ ప్రోటాన్. ఈసారి ఇది ఒక స్టైల్ చూడండి జాగ్రత్తగా. క్యాలిక్యులేట్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అసోసియేటెడ్ విత్ ఎ ప్రోటాన్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 1/20th ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఈ ప్రాబ్లం ఒకసారి తెలుగులో చెప్తాను చూడండి. డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఒక ప్రోటాన్ కి అసోసియేట్ అయి ఉన్నప్పుడు అది ఎట్లా మూవ్ అవ్వాలంటే వెలాసిటీ ఆఫ్ లైట్ లో 1/20 వంతు ఉండాలట. ఓకేనండి. సో అంటే ద వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ 1/20th పార్ట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్, దెన్ వీ నీడ్ టు ఆస్క్ టు ఫైండ్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్. ఓకే. సో దానికి సొల్యూషన్ కనుక టేకప్ చేస్తే ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ ఏమింత ఇచ్చాడు. ఇది ప్రోటాన్, ఇక్కడ ఫోటాన్ అని పడింది, మీరు ఆర్ కింద మార్చుకోండి. వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ v ఈజ్ ఈక్వల్ టు 1/20 × c కదా. 1/20th ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే మరి సిఏగా ఫార్ములా రూపంలో రాసుకుంటే అంటే v ఈజ్ ఈక్వల్ టు 1/20 × c దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 × 10⁻7. సి ప్లేస్ లో నేను 3 × 10⁸ పెట్టి సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ అనమాట అది. ఓకేనా. So that implies velocity of proton is equal to 1.5 × 10⁻7 m/s. Mass of proton ఎంత ఇచ్చాడు. ఇది ప్రోటాన్ అంటే గుర్తుపెట్టుకోండి. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంత ఇచ్చాడు. m is equal to 1.67 × 10⁻27 kg. ఇది కాన్స్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే టు ఫైండ్ అవుట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ ఫార్ములా. వాట్ ఈస్ దట్? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/m. ఇప్పుడు h ప్లేస్ లో 6.626 × 10⁻34 పెట్టాము. అలాగే నెక్స్ట్ m ప్లేస్ లో మాస్ ఆఫ్ ప్రోటాన్ 1.67 × 10⁻27 పెట్టాము. ఇంటూ v అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. ఇదిగోండి ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా వెలాసిటీ ఆఫ్ లైట్ లో వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ 1/20 వంతు. దాన్ని ఎలా మ్యాథమెటికల్ తీసుకొచ్చాం బయటకంటే 1/20 × c గా రాసి c ప్లేస్ లో 3 × 10⁸ పెట్టి సింప్లిఫై చేస్తే మనకి 1.5 × 10⁻7 వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు వాటి వాల్యూస్ ఆ 3 ప్లేసుల్లో మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మై డియర్ స్టూడెంట్స్ we got the lambda. ఇది కొంచెం చూడండి. ఈ లాంబ్డా వాల్యూ మనకు వచ్చింది. ఏంటది 2.645 × 10⁻14 meters. ఇక్కడ కూడా మనం 10⁻10 వరకు ఉపయోగించుకుంటే యాంగ్స్టమ్ కింద కన్వర్ట్ చేసుకుంటే
2.645 into 10 power minus 4 angstrom units. మరి 10 power minus 14 లో 10 power minus 4 పెట్టాను ఇక్కడ. అంటే ఈ యాంగ్స్టామ్ యూనిట్ బదులు ఇంకా ఏం పెట్టినట్టు అనమాట, 10 power minus 10 meters ఉన్నట్టు లెక్క. అలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. Therefore, the de Broglie wavelength lambda is equal to 2.645 into 10 power minus 4 angstrom units. So this is the way of doing this particular problem. Now we will go to 7th problem, 6.7. The electron is confined to a box of uncertainty in position is 10 power minus 8 meters. Calculate the uncertainty in its velocity. ఈ లెక్క చదువుతుంటే మీకు ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి. ఏంటి ఆ ప్రిన్సిపల్ పేరంటే హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఓకే, హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము అంటాం మనం దాన్ని. ఇప్పటి వరకు మనం చేసిన 6 లెక్కలో డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ మీద చేసాం మనం. ఓకేనా, ఇప్పుడు ఈ 7వ లెక్కకు వచ్చేటప్పటికి అన్సర్టనిటీ అనమాట. మనం అంతమంది చెప్పుకున్నాం మనం, ద అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ పొజిషన్ అండ్ ద అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ టైమ్ ఎట్ ఏ టైమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు దీంట్లో అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మీద మనకి ఈ లెక్కలో ఏమి ఇచ్చాడంటే అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఇచ్చాడు. దాన్ని మనం డెల్టా ఎక్స్ తో చూపించాం. ఎంత ఇచ్చాడు లెక్కలో, 10 power minus 8 meters ఇచ్చాడు. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్స్టెంట్, అది మనకు తెలుసు, ఎంత 9.1 into 10 power minus 31 kg. ఇప్పుడు హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మనకి ఏం చెప్తుందంటే, ఈ లా చూడండి జాగ్రత్తగా, నేను బ్లాక్ చేస్తున్నాను. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు h/4π. మనం థియరీ చెప్పుకున్నప్పుడు 5th part లో చెప్పాను, 4th part లో మీకు డెల్టా ఎక్స్ అంటే అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, డెల్టా పి అంటే అన్సర్టనిటీ ఇన్ మూమెంట్ అనమాట. మరి హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా, సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు h/4πని ఇక్కడ మనం ఎలా రాసినామంటే, డెల్టా ఎక్స్ అలాగే రాసి డెల్టా పిని ఇట్లా రాసాను నేను. పి అంటే ఏంటంటే మూమెంటం. మరి మూమెంటం అంటే ఏంటంటే తెలుగులో ద్రవ్య వేగము అంటాం. ద్రవ్యరాశి వేగాల లబ్ధమే ద్రవ్య వేగము అంటాం తెలుగులో. అంటే ది ప్రోడక్ట్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ మూమెంటం. దేర్ఫోర్ నేను ఇప్పుడు ఈ పి ప్లేస్ లో ఎంవి పెట్టాను అనుకోండి, పి ప్లేస్ లో ఎంవి పెట్టాను అనుకోండి, అప్పుడు డెల్టా ఎక్స్ అలాగే ఉంటుంది. ఈ డెల్టా ఆఫ్ పి ప్లేస్ లో ఎంవి పెడితే మరి ఎం కాన్స్టెంట్ కదా, మాస్ బయటకు రాశాను. ఇంకేం మిగిలింది, డెల్టా వి రాశాను. అంటే దాని మొత్తం నేను ఈక్వేషన్ మోడ్ లో రాస్తే డెల్టా ఎక్స్ ఇంటూ ఎం డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4π. ఇది కూడా రైట్ హ్యాండ్ సైడ్ h/4π. ఓకేనండి, నేను ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఈ ఎక్స్ప్రెషన్ ఎలాగొచ్చింది అంటే, డెల్టా పి ప్లేస్ లో నేను పి ప్లేస్ లో ఎంబి పెట్టాను. పెట్టినప్పుడు ఎం కాన్స్టెంట్ కాబట్టి బయటికి లాగాను. డెల్టా ఎక్స్ ఇంటూ ఎం ఇంటూ డెల్టా ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు h/4π. ఏమండి, ఇప్పుడు దీని నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకొని డెల్టా విని మాత్రమే బయటకు తీసుకొస్తే అప్పుడు దాన్ని ఎలా రాస్తాం, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4π ఇంటూ ఈ డెల్టా ఎక్స్ ఇంటూ ఎమ్ డినామినేటర్లోకి వస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా. అంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4πm ఇంటూ డెల్టా ఎక్స్. ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. హెచ్ అంటే 6.626 ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇంటూ 10 power minus 34, 4 పై అంటే 3.14 ఇంటూ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 into 10 power minus 31 ఇంటూ డెల్టా ఎక్స్ ఎంత, అది లెక్కలో ఇచ్చాడు మనకి. అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, ఇదిగోండి అండర్లైన్ చేస్తున్నాడు, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్. ఇది తీసుకొచ్చి మనం డెల్టా ఎక్స్ ప్లేస్ లో పెడితే ఇదిగోండి 1 into 10 power minus 8. అండ్ ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ ఆల్ దీస్ వాల్యూస్ వీ విల్ గెట్ డెల్టా వి అంటే అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ. ఎట్లా వచ్చిందో చూడండి. సో మై డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 5793 meter/second. చివరిలో నేను కన్క్లూజన్ రాస్తున్నాను. ద అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ వెలాసిటీ లేదంటే అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు 5793 meter/second. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్న ఒక ట్విస్ట్ ఏంటంటే, డెల్టా ఎక్స్ ఇచ్చి డెల్టా విని కనుక్కోమన్నాడు. అలాగే ఒక్కొక్కసారి డెల్టా వి ఇచ్చి డెల్టా ఎక్స్ కూడా కనుక్కోమన్నప్పుడు ఇదే ఫార్ములా వాడతాము. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా మనకి ఏ టర్మ్ కావాలో దాన్ని మనం బయటకు తీసుకొస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ ద మెథడాలజీ ఆఫ్ డూయింగ్ దిస్ 7th problem. Now we are going to enter into the 8th problem, problem number 8 లేదా 6.8. ఇది చూడండి. Calculate the uncertainty in measurement of momentum of an electron if the uncertainty in locating it is 1 angstrom. Is it clear? ఈ ప్రాబ్లం లో మనకి ఏమి ఇచ్చాడంటే అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ నాకు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 angstrom unit అని ఇచ్చాడు, 1 angstrom unit. సో అలాంటప్పుడు నేను ఎట్లా రాశాను దాన్ని, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 angstrom unit. మరి దాని మీటర్లోకి మార్చాను అనుకోండి, ఎంత వస్తుంది, 1 into 10 power minus 10 meters.
ఇప్పుడు ఇక్కడ కూడా మనం స్టాండర్డ్ ఫార్ములా ఉంది, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ యొక్క స్టాండర్డ్ ఫార్ములా అండి ఇది. నేను బ్లాక్ చేస్తాను చూడండి, రోజు లైన్తో. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు h/4π లో డెల్టా ఎక్స్ ఏమో అన్సర్టెనిటీ పొజిషన్ చూపిస్తుంది, డెల్టా పి ఏమో అన్సర్టెనిటీ మూమెంటం చూపిస్తుంది. దేర్ఫోర్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు h/4π. దీని నుంచి నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నాకు కావాల్సింది డెల్టా పి కాబట్టి ఇట్లా రాశాను చూడండి. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు h/4π ఇంటూ డెల్టా ఎక్స్ డినామినేటర్లోకి వస్తుంది అనమాట. ఈ డెల్టా ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా తీసుకొచ్చా. ఇప్పుడు వాటి విలువలను కనుక నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నౌ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లేస్లో 6.626 into 10⁻34 డివైడెడ్ బై 4 ఇంటూ 5 అంటే 3.14 ఇంటూ డెల్టా ఎక్స్. మరి డెల్టా ఎక్స్ లెక్కలో ఇచ్చాడుగా, ఎంత ఇచ్చాడు? 1 యాంగ్స్ట్రామ్ యూనిట్, అంటే 1 into 10⁻10. అదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో 6.626 into 10⁻34 బై 4 into 3.14 into 10⁻10. ఓకేనా? దీన్ని మొత్తాన్ని నేను సింప్లిఫై చేస్తే ఐ గాట్ 5.27 into 10⁻25 kg/s. ఈ మెజర్మెంట్స్ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మూమెంటం ఎప్పుడు కూడా మనం kg/s లో క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఎంత వచ్చింది డెల్టా పి అంటే 5.27 into 10⁻25 kg/s. నేను ఫైనల్ కన్క్లూజన్ రాసా, ఏంటంటే అది ది అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ మూమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 5.27 into 10⁻25 kg/s. ఓకేనండి. నౌ we will go for ninth problem. ఓకే, ninth problem చూడండి, 6.9 అనమాట. Calculate the uncertainty in the position of an electron weighing 9.1 into 10⁻31 kg. ఇది టెర్మినాలజీ, కన్ఫ్యూజ్ అవ్వకర్లా. ఎలక్ట్రాన్ మాస్ ఇచ్చాడు డైరెక్ట్ గా. అండ్ మూవింగ్ విత్ అన్ అన్సర్టనిటీ ఇన్ స్పీడ్ ఆఫ్ 3 into 10⁻7 m/s. ఈ లెక్కలో మనకి ఏమి ఇచ్చాడంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 9.1 into 10⁻31 kg. అలాగే అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ లేదా అన్సర్టనిటీ ఇన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 3 into 10⁻7 m/s. ఓకేనా? ఇప్పుడు అన్సర్టనిటీ ఇన్ ప్రిన్సిపల్ ఉపయోగించి ఈ లాను కనుక మనం రాస్తే, ఈ లా నేను అండర్లైన్ చేస్తాను, ఇది మీకు స్టాండర్డ్ మ్యాథమెటికల్ ప్రొఫార్మా ఫర్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఏంటది? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు h/4π. ఓకే, దీంట్లో మనకు లెక్కలోనేమో మనకి ఏమి ఇచ్చినాడంటే అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఇచ్చాడు, అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ ఇచ్చాడు, అంటే డెల్టా వి ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటాడు అంటే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కనుక్కోమంటాడు. ఏంటయ్యా అంటే, అయ్యా ఒక ఎలక్ట్రాన్ యొక్క మాసు 9.1 into 10⁻31 kg ఉండి దాని యొక్క అన్సర్టనిటీ ఇన్ స్పీడ్ 3 into 10⁻7 m/s ఉన్నప్పుడు అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్ కనుక్కోండి అన్నాడు. అది ఈ లెక్క మీనింగ్. సో ఈ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేసాం. దీని నుంచి డెల్టా ఎక్స్ ను మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా బయటికి తీసుకొస్తే వీ విల్ రైట్ లైక్ దిస్. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h/4π అలాగే ఉంటుంది. డెల్టా పిని ఇది తీసుకొచ్చాం. డెల్టా పి అంటే ఇందాకే చెప్పాను, పి అంటే మూమెంటం. పి ప్లేస్ లో నేను ఎంవి రాశాను అనుకోండి, అంటే అప్పుడు ఎలా రాస్తా దాన్ని? మరి ఎంలో ఎంవిలో ఎం కాన్స్టెంట్ గా, అందుకే బయటికి తీసుకొస్తే h/4π m into డెల్టా. ఓకేనండి. ఇక నేను ఇప్పుడు మొత్తం వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. హెచ్ అంటే 6.623 into 10⁻34, 4 డినామినేటర్ లో 4, 5 అంటే 3.14, ఎం అంటే 9.1 into 10⁻31. మరి డెల్టా వి అంటే, డెల్టా వి మనకు లెక్కలో ఇచ్చాడుగా, ఇదిగోండి ఎంత ఇచ్చాడు? 3 into 10⁻7 m/s. అదే ఇక్కడ నేను పెట్టాను, ఇదిగోండి 3 into 10⁻7. ఓకే, నౌ ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ ఆల్ దీస్ వాల్యూస్ we will get 0.01932 into 10⁻10 meters. ఇక్కడ కూడా మనం ఇందాకే చెప్పుకున్నాను, 1 into 10⁻10 meters అయితే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్, 1 into 10⁻8 centimeters అయితే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్. సో దీన్ని నేను కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లోకి మార్చుకుంటే మై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.01932 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకే, సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ది అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.01932 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకే, యూనిట్ 3 నుంచి క్వాంటమ్ మెకానిక్స్ లో ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ మీద కానీ, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మీద కానీ, లేదంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చి
వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ కనుక్కోవడంలో కానీ ఇట్లా రకరకాలుగా మనకి ప్రాబ్లమ్స్ ఈ యూనిట్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నౌ కమింగ్ టు ది 10th ప్రాబ్లం చూడండి ఒకసారి. 6.10. An electron is confined to a one-dimensional potential box of length 2 angstrom units. Calculate the energies corresponding to the second and fourth quantum states need. లెక్కన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? 10th ప్రాబ్లం. An electron is confined to a one-dimensional potential box of length ఎంత ఇచ్చాడు? 2 angstrom units. అప్పుడు ఎనర్జీస్ కరస్పాండింగ్ టు సెకండ్ అండ్ ఫోర్త్ క్వాంటమ్ స్టేట్స్, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో రిలేట్ అయి ఉన్నటువంటి సెకండ్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్, ఫోర్త్ క్వాంటమ్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్ ని కనుక్కున్నాడు. ఇప్పుడు ఈ లెక్కలో సొల్యూషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం వరుసగా. లెంగ్త్ ఆఫ్ పొటెన్షియల్ బాక్స్ L is equal to 2 angstrom units అంటే 2 × 10⁻10 meters. క్వాంటమ్ స్టేట్స్ ఇచ్చాడు N is equal to 4. వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ బాక్స్ లో ఒక nth క్వాంటమ్ స్టేట్ లో ఉన్నటువంటి ఎనర్జీని మనం కనుక్కోవాలంటే వీ హ్యావ్ ఏ స్టాండర్డ్ ఫార్ములా. ఏంటయ్యా అంటే నేను బ్లాక్ చేస్తున్నాను. దిస్ ఈస్ కాల్డ్ ఎనర్జీ కరస్పాండింగ్ టు nth క్వాంటమ్ స్టేట్ అంట. నేను చదువుతున్నాను. En is equal to n² h² by 8ml². చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఈక్వేషన్ మొత్తం మీద En అంటే ఏంటంటే ఎనర్జీ ఆఫ్ కరస్పాండింగ్ టు nth లెవెల్, n అంటే నంబర్ ఆఫ్ ఎనర్జీ, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, L అంటే లెంగ్త్ ఆఫ్ పొటెన్షియల్ బాక్స్. మరి ఇప్పుడు లెక్కలు ఏమన్నాడు మనకి? ఒక వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ బాక్స్ యొక్క లెంగ్త్ 2 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉన్నప్పుడు సెకండ్ క్వాంటమ్ స్టేట్ యొక్క ఎనర్జీ అలాగే ఫోర్త్ క్వాంటమ్ స్టేట్ యొక్క ఎనర్జీని కనుక్కున్నాడు. సెకండ్ క్వాంటమ్ స్టేట్ లో n ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఇదిగోండి. సో ఫర్ n is equal to, నేను n ఉన్న ప్లేస్ అల్లా మీరేం చేయక్కర్లేక 2 అని పెడితే చాలు. E2 is equal to, ఇదిగోండి ఇక్కడ n ఉంది, 2 పెట్టా. E2 is equal to, మరి 2² అంటే 4ఏగా, 4h² by 8ml². ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా దీంట్లో. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ నాకు తెలుసు, మా m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాకు తెలుసు, మరి L అంటే ఏమని తెలుసు? లెంగ్త్ ఆఫ్ పొటెన్షియల్ బాక్స్. అది మనకి లెక్కలో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇచ్చాడు. మరి 2 యాంగ్స్ట్రామ్ యూనిట్లో ఇచ్చినప్పుడు నేను మీటర్లో కన్వర్ట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఎలా రాస్తాను? ఇదిగోండి ఇక్కడ అండర్లైన్ చేశా, 2 × 10⁻10 గా రాశా. సో మీకు అర్థమైంది. E2 is equal to 4 into H, 6.626 × 10⁻34 whole square by 8 into 9.1 into 10⁻31 into L, length of potential box, 2 × 10⁻10 whole square. Okay, so the మొత్తాన్ని సింప్లిఫై చేస్తే we will get 0.603 into 10⁻17 joules వచ్చింది. ఓకే, దీన్ని మళ్ళా నేను ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కన్వర్ట్ చేస్తే, ఎందుకు ఎలక్ట్రాన్ వోల్ట్లు ఎందుకు కన్వర్ట్ చేయాలి మాస్టర్ అంటే, లెక్కలో మనల్ని అడిగింది ఏంటి? ఇదిగోండి, క్యాలిక్యులేట్ ద ఎనర్జీస్ కరస్పాండింగ్ టు ద సెకండ్ అండ్ ఫోర్త్ క్వాంటమ్ స్టేట్స్ ఇన్ ఈవి అన్నాడు. ఇది అండర్లైన్ దిస్ పాయింట్. ఇన్ ఈవి అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కనుక్కోమన్నాడు. మనకు జౌల్స్ లో వచ్చింది. మరి ఎలక్ట్రాన్ వోల్ట్ లో మార్చాలంటే ఏం చేయాలి? ఆ వచ్చినటువంటి 0.603 × 10⁻17 ని 1.6 × 10⁻19 పెట్టి డివైడ్ చేయాలి. చేసామనుకోండి, అప్పుడు అది మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు అదంతా వచ్చింది 0.3769 into 10⁻2 EV లేదా 10² EV అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. దీన్ని మొత్తాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే వి గాట్ దిస్ వాల్యూ. డెసిమల్ పాయింట్స్ మొత్తం సింప్లిఫై చేస్తే 37.69 EV వచ్చింది. ఇదంతా మనకి ఎనర్జీ స్టేట్ ఫర్ సెకండ్ వన్ అని చాలా జాగ్రత్తగా పెట్టారు. దిస్ ఈజ్ ఫర్ సెకండ్ ఎనర్జీ స్టేట్. అలాగే ఇంకోటి అడిగాడు, ఫోర్త్ ఎనర్జీ స్టేట్ ఫర్ n is equal to 4. మనం ఇప్పుడు సెకండ్ స్టేట్ లో ఎలాగైతే E2 కనుక్కున్నామో అలాగే E4 కనుక్కోవాలి. సేమ్ మోడల్, ఇదే ఫార్ములా. ఏంటది? En is equal to n² h² by 8ml². సో దాంట్లో నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, E4 అంటే n4 కదా, E4 is equal to 4 4 16 అంటే 16h² by 8ml². ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ గా నేను h వాల్యూ, m వాల్యూ, l వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే E4 is equal to 16 into 6.626 into 10⁻34 whole square by 8 into 9.1 into 10⁻31 into ఇది length of potential box, 2 into 10⁻10 whole square. Again I got a value in joules. ఎంత? ఫోర్త్ స్టేట్ లో కూడా 2.412 into 10⁻17 joules వచ్చింది. మళ్ళా దీన్ని నేను ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోకి మార్చుకుంటే, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోకి ఈ 2.412 into 10⁻17 ని నేను 1.6 into 10⁻19 పెట్టి డివైడ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే 1.5075 into 10² ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది.
అవునండి. సో ఫైనల్గా నాకు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే, మినిమైజ్ చేస్తే, I got 150.75 EV. Therefore, the energies corresponding to the second and fourth quantum states. సో ఈ రకంగా నాకు లెంగ్త్ ఆఫ్ పొటెన్షియల్ బాక్స్ ఇస్తే సెకండ్ క్వాంటమ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ ఇటు వచ్చింది, అలాగే ఫోర్త్ క్వాంటమ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ కూడా వచ్చింది. ఏం వచ్చినాయి మనకి? E2 ఈజ్ ఈక్వల్ టు 37.69 ఎలక్ట్రాన్ వోల్ట్స్, E4 ఈజ్ ఈక్వల్ టు 150.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ బాక్స్ యొక్క లెంగ్త్ ఇస్తే సెకండ్ క్వాంటమ్ స్టేట్లో ఉన్నటువంటి ఎనర్జీని ఫోర్త్ క్వాంటమ్ స్టేట్లో ఉన్న ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ 10th ప్రాబ్లం మనకు వివరిస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ది సిమిలర్ మోడల్, లాస్ట్ ప్రాబ్లం విచ్ ఈస్ నోన్ యాజ్ 6.11 మోడల్. ప్రాబ్లం నెంబర్ 6.11 అంటే 11వ లెక్క. An electron is bound in one-dimensional infinite well of width. ఈసారి కొంచెం చేంజ్ చేశాడు లాంగ్వేజ్. ఇందాక వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ లెంగ్త్ అన్నాడు, ఇక్కడేమన్నాడు? వన్ డైమెన్షనల్ ఇన్ఫైనట్ వెల్ ఆఫ్ విడ్త్ 1.1 × 10⁻10 meters. Find the energy value of an electron in the ground state and first two excited states. అంత వెరైటీగా అడిగాడు ప్రాబ్లం. ఓకే, సో ఈ ఇందాకేమో సెకండ్ ఎనర్జీ స్టేట్, ఫోర్త్ ఎనర్జీ స్టేట్ ఎలా అడిగాడో అలాగే ఇప్పుడు వచ్చేటడికి గ్రౌండ్ స్టేటు, తర్వాత ఫస్ట్ టూ ఎగ్జిటెడ్ స్టేట్స్ అడిగాడు. ఓకేనా? ఇది కూడా అంతే, మనం ఏం కంగారు పడక్కర్లా. వన్ డైమెన్షనల్ ఇన్ఫినిట్ వెల్ ఆఫ్ విడ్త్ అన్నా అదే, పొటెన్షియల్ లెంగ్త్ ఆఫ్ విడ్త్ అన్నా అదే, పొటెన్షియల్ బాక్స్ యొక్క విడ్త్ అన్నా అదే, అంటే ఎల్ అనమాట. సో ఇక్కడ రాశాను గివెన్ లో, లెంగ్త్ ఆఫ్ పొటెన్షియల్ బాక్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻10 meters. మనల్ని అడిగినటువంటి క్వాంటమ్ స్టేట్స్, గ్రౌండ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 తర్వాత మొదటి రెండు ఎగ్జిటెడ్ స్టేట్స్ అంటే గ్రౌండ్ స్టేట్ తర్వాత 2, 3 అంటే ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 మూడు స్టేట్స్ దగ్గర E1 ఎంత, E2 ఎంత, E3 ఎంత అని అడిగాడు. ఓకేనా? నౌ వి విల్ డూ నౌ. సో ఇన్ వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ బాక్స్ ద ఎనర్జీ కరస్పాండింగ్ టు nth క్వాంటమ్ స్టేట్, జనరల్ ఫార్ములా ఏమిటది? En ఈజ్ ఈక్వల్ టు n²h² 8ml². ఓకేనా? చూడండి జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే, నేను మళ్ళీ బ్లాక్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంటేనే మీకు ఏ ఎనర్జీ స్టేట్ లో వాడు అడిగినటువంటి ఎనర్జీ అని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? En ఈజ్ ఈక్వల్ టు n²h² 8ml². ఓకే, నేను మొట్టమొదటి తీసుకుంటున్నా గ్రౌండ్ స్టేట్, n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏం చేయక్కర్లా, మీరు n ఉన్న చోటలో 1 పెట్టండి. ఐ గాట్ E1 ఈజ్ ఈక్వల్ టు h² 8ml². Bring all the values of h, m, l, substitute in this formula. We will get E1 is equal to 0.603 × 10⁻17 joules. సేమ్ ప్రొసీజర్ ఇందాక ప్రాబ్లం లాగే. దీన్ని నేను ఈవీలోకి మారుస్తున్నా, అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోకి మారుస్తున్నా. మార్చా అనుకోండి, 0.603 × 10⁻17 1.6 × 10⁻19 EV కన్వర్ట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 37.68 EV వచ్చింది. అలాగే ఎనర్జీ స్టేట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ n ఈజ్ ఈక్వల్ 2 దగ్గర E2 ఈజ్ ఈక్వల్ టు 2² కదా, అంటే 4h² 8ml². సో అప్పుడు ఎంత వస్తుంది నాకు? 4 చూడండి, 4 × h² 8ml² అంటే h² 8ml² మొత్తం బదులు E1 పెట్టొచ్చుగా, అంటే మా E2 ఈజ్ నథింగ్ బట్ 4E1 అనమాట. సో సింప్లెస్ట్ క్యాల్కులేషన్. ఓకే, h² 8ml² మొత్తం బదులు నేను E1 పెట్టానంటే అది గ్రౌండ్ స్టేటే కదా, అంటే E1 పెట్టుకోవచ్చు కదా, అంటే E2 ఎలా రాసుకోవచ్చు? 4E1 గా రాసుకోవచ్చు. సో మరి E1 నాకు ఆల్రెడీ వచ్చిందిగా, ఎంతది? 37.68. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, 4 × 37.68 సింప్లిఫై చేస్తే 150.75 EV. ఏమండి? రైట్. సో సింప్లెస్ట్ క్యాల్కులేషన్. నెక్స్ట్ ఇదే పద్ధతిలో థర్డ్ స్టేట్ చూద్దాం. చేసామనుకోండి, ఫర్ సెకండ్ ఎనర్జీ స్టేట్ n ఈజ్ ఈక్వల్ టు 3, E4 అనమాట ఇది. సో ఇది ఇక్కడ దీన్ని మనం నేను E3 పెట్టి, ఇక్కడ E4 అని పడింది ప్రింట్ మిస్టేక్, దాన్ని 3 అని రాసుకోండి. ఓకే, E3 ఈజ్ ఈక్వల్ టు 3² కదా, అంటే 9h² 8ml². ఇది కూడా మనం అలాగే రాసుకోవచ్చు. E3 ఈజ్ ఈక్వల్ టు 9E1. ఎందుకని? h² 8ml² మొత్తం బదులు మనం E1 పెట్టుకోవచ్చు, 9E1 గా రాశా. E3 ఈజ్ ఈక్వల్ టు 9E1. E1 అంటే నాకు ఆల్రెడీ తెలుసు, ఎంత వచ్చింది? 37.68. సింప్లిఫై చేస్తే 9 × 37.68 ఈజ్ ఈక్వల్ టు 339.12 EV. ఏమండి? సో నౌ ఈ ప్రాబ్లంలో మనల్ని గ్రౌండ్ స్టేట్ అలాగే ఫస్ట్ టూ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని కనుక్కోమన్నాడు. మనం కనుక్కున్నాం. therefore E1 ఈజ్ ఈక్వల్ టు 37.68 EV గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ, E2 ఈజ్ ఈక్వల్ టు 150.75 EV
సెకండ్ స్టేట్ ఎనర్జీ, ఫస్ట్ ఎగ్జిట్ స్టేట్ ఎనర్జీ అని కూడా అంటారు దాన్ని, ఆఫ్టర్ గ్రౌండ్ స్టేట్. అలాగే E3ని సెకండ్ ఎనర్జీ స్టేట్ అంటాం ఆఫ్టర్ గ్రౌండ్ స్టేట్. E3 ఈజ్ ఈక్వల్ టు 339.12 UH. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎనర్జీ, గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ, ఆఫ్టర్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ, ఫస్ట్ 2 ఎగ్జిటెడ్ స్టేట్స్ ఎనర్జీ. అంటే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ తర్వాత ఫస్ట్ ఎగ్జిటెడ్ స్టేట్ ఏమో E2 అవుతుంది, సెకండ్ ఎనర్జీ ఎగ్జిటెడ్ స్టేట్ ఏమో E3 అవుతుంది. ఓకేనా? సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్స్ ఇన్ quantum mechanics. Okay, so we have completed the problems and solutions related to part 4 and part 5 of the unit 3. Okay, thank you very much.